కేడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఫేస్బుక్ మెసెంజర్ లో ఓ సందేశం వచ్చింది. ఆన్లైన్ లో ట్రేడింగ్ చేస్తూ ఇంట్లో కూర్చుని పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఆశ పెట్టారు. దీంతో సదరు మాజీ ఆఫీసర్ కొంత ఆశ, మరికొంత అపనమ్మకంతోనే ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. తొలుత 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టగా భారీ లాభాలు వచ్చాయి. ఆయన వెంటనే వాటిని డ్రా చేసుకున్నారు. ఇప్పటి వరకు అంతా సాఫీగా జరగగా నిజంగానే లాభాలు రావడంతో మాజీ అధికారికి నమ్మకం కుదిరింది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం ప్రారంభించారు. వాటికి కూడా లాభాలు రావడంతో ఈసారి ఏకంగా 50 లక్షల రూపాయలు పెట్టారు. తన పెట్టుబడికి అసలుతో కలిపి 67 లక్షల రూపాయలు వచ్చాయి. ఆన్లైన్ లోనే తన ఖాతాలో ఈ లాభాలు చూపించినా డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. నిర్ణీత మొత్తం ఛార్జ్ చెల్లిస్తేనే డ్రా చేసుకునే వీలుంటుందని మెలిక పెట్టారు. ఇది కూడా న్యాయమైన వాళ్ళు అడిగిన ఛార్జీలను మాజీ అధికారి చెల్లించారు. అయినా డబ్బు రాకపోవడంతో నిర్వాహకులను సంప్రదించగా మరికొంత మొత్తం చెల్లించాలని కోరారు. ఇలా పలు దఫాలుగా మొత్తం 1,87 లక్షలు కట్టించారు.